హలో అందరికీ, ఈరోజు నేను మీకు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన రాజ్మా కర్రీని చూపిస్తున్నానండి. ఈ రాజ్మా కర్రీ జమ్మూ కాశ్మీర్ లో అయితే చాలా ఫేమస్ అండ్ అక్కడైతే చాలా క్రేజీగా తింటారు. ఇక్కడ నేను రాజ్మా కర్రీ చేయడానికి రాజ్మాని ఒక 1.5 కప్పు తీసుకున్నానండి. అండ్ ఈ రాజ్మాని నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. అండ్ ఓవర్ నైట్ సోక్ చేసేసుకున్నాం కదా అండి, సో ఈ వాటర్ తీసేయాలి. సో నేను ఇక్కడ ఈ వాటర్ ని తీసేసి రాజ్మాని ప్రెషర్ కుక్కర్ కి యాడ్ చేసుకుంటున్నా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ అవి మునిగేంత వరకే వాటర్ యాడ్ చేయాలి, ఎక్కువగా యాడ్ చేయొద్దు. ఎందుకు అంటే ఈ వాటర్ ని మనము గ్రేవీకి యాడ్ చేస్తాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 బగారా ఆకులు, 2 చెక్క, ఒక 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారము, ఇవన్నీ యాడ్ చేసేసుకొని రాజ్మాని మనము బాయిల్ చేసుకోవాలి అండి. ఇక్కడ రాజ్మాని మనము కొంచెం కూడా పలుకు లేకుండా ముట్టుకుంటే చాలా సాఫ్ట్ గా అయ్యేంత వరకు బాయిల్ చేయాలి. సో ఇన్ని విజిల్స్ అని చెప్పలేము, బట్ మనం అది సాఫ్ట్ గా అయ్యేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ మన రాజ్మా అనేది బాయిల్ అయిపోయింది. సో మనకు పర్ఫెక్ట్ టెక్స్చర్ గా బాయిల్ అయింది. సో ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నా. అండ్ ఈ ప్యాన్ కి 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటున్నా. ఈ గీ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి కట్ చేసిన ముక్కలు, చిన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఆనియన్ పీసెస్ వేసి కలుపుకుంటున్నా. ఆనియన్ కంపల్సరీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. సో ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను దీంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా, దీనివల్ల మంచి ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ వస్తుంది. అండ్ ఈ వాటరు మనకు వెళ్ళేంత వరకు ఒక 2 మినిట్స్ మనము దాన్ని మగ్గనివ్వాలి. అండ్ ఇందులోనే నేను ఒక 3 టొమాటోస్ని ప్యూరీ యాడ్ చేస్తున్నా. నేను గ్రైండ్ చేసుకున్నానండి. సో ఈ ప్యూరీ యాడ్ చేస్తున్నా. ఈ టొమాటోస్ మనము వాటర్ పోయి ఆయిల్ మీద వరకు తేలి దగ్గరకు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఒక 5 to 6 మినిట్స్ పడుతుంది. సో ఇలా ఒక్కసారి అయిన తర్వాత రాజ్మాని వాటర్ తో సహా ఈ టొమాటో ప్యూరీకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా యాడ్ చేసి కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. సో ఇలా బాయిల్ చేయడం వల్ల ఇప్పుడు మనం వాటర్తో సహా రాజ్మాని యాడ్ చేసాం కదా అండి, సో అది ఇది అంతా వెళ్ళిపోయి మనకు గ్రేవీ అనేది కొంచెం దగ్గరగా వస్తుంది. సో ఇలా అయిపోయిన తర్వాత మనము మళ్ళీ ఒకసారి కర్రీని అంతా కలిపేసుకొని ఒక 1-2 మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను రాజ్మాని చావల్తో సర్వ్ చేసుకుంటున్నా. సో మనకు చపాతీతో కూడా బాగానే ఉంటుంది. మెయిన్గా అయితే ఈ రాజ్మా అండ్ చావల్ ఫేమస్. నేను జీరా రైస్ తోని సర్వ్ చేసుకుంటున్నా. కంపల్సరీగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండి. థ్యాంక్ యూ.